యాక్చువల్గా మనం ఫస్ట్ పార్ట్లో అసలు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చూసినాం. దాన్ని చూసినాం. ఇప్పుడు వాళ్ళకు భూమి లేదు అనడానికి మనం ఇప్పుడు అసలు చూడాలి. అది వాళ్ళ భూమి కాదు, ఎట్లా కాదు, రైట్? అసలు ఈ రెవెన్యూ అధికారులు ఏ రకంగా తప్పులు చేసిరు అనేది మనం ఇప్పుడు ఒక చూద్దాం. ఓకే, సో 19వ తారీఖు 8వ నెల 2025. ఓకే, 19వ తారీఖు 8వ నెల 2025. రిప్రజెంటేషన్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కాటారం డివిజన్ కాటారం మండలం పోతులబాయి విలేజ్ సర్వే నెంబర్ 254/1 ఎక్స్టెంట్ ఆఫ్ 22 గుంటాస్ 254/1 సంబంధించిన 22 గుంటల విషయంలో. ఓకే ఓకే, రిగార్డింగ్ ఓకే కల్టివేటింగ్ పోర్షన్ ల్యాండ్. ఓకే, రెఫరెన్స్ తహసీల్దార్ కాటారం ఆర్సీ నెంబర్ B310/2024. అది ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్ అనమాట. ఈ రిఫరెన్స్ తీసుకొని డేటెడ్ 7వ తారీఖు 8వ నెల 2025 పాస్ చేసి మేము టేక్ ద మెమో దట్ శ్రీమతి వంగల సరోజన వైఫ్ ఆఫ్ సుదర్శన్ ఆర్వో కాటారం హ్యాస్ submitted an application regarding the survey number 254/2 extent of 22 guntas of Potulabai village land is illegally encroached by Sri Potta Pochamma Garapalli. Potta Pocha పెద్ద కొడుకు నేను, పొట్ట పోచమ్మ మా అమ్మ, రైట్? సో గారపల్లి విలేజ్ ఆఫ్ కాటారం మండల్. In this connection, the Tahsildar Kataram has submitted the report and stated that survey number 254 of Potulabai village కాటారం మండల్ టోటల్ ఎక్స్టెన్షన్ ఇస్ 3 acres 22 గుంట. 254/2 3 ఎకరాలు 22 గుంటలు. టోటల్ ఎక్స్టెంట్ ఇది 3 ఎకరాలు 22 గుంటలు. దీంట్లో 254 ఎక్స్టెంట్ ఆఫ్ 54/2 254 ఎక్స్టెంట్ 3 ఎకరాలు 254/1 3 ఎకరాలు, రైట్? 254/2 3 ఎకరాలు 22 గుంటలు. 3 ఎకరాల 22 గుంటలు టోటల్ మొత్తం. టోటల్ 3 ఎకరాలు 22 గుంటలు. ఇక్కడ క్లియర్. 2 సర్వే నెంబర్లలో సర్వే నెంబర్ 254/2 and extent of 22 guntas. Subsequently, Srimati Potta Posamma approached the Honorable High Court of Telangana seeking implementation with respect to survey number 254/2 covering an extent 22 guntas, cultivating the land in survey number 254/2 and extent 22 guntas. అయితే హానరబుల్ హైకోర్టులో మనం ఏం చేసినామంటే 22 గుంటలకు సంబంధించి అప్పట్లో మాధవి మేడం అని ఒక ఎంఆర్ఓ మేడం ఉండే, ఆమె వచ్చి మన ల్యాండ్ లో ఏం చేసిందంటే బోర్డు పాతింది, ఈ భూమి గవర్నమెంట్ది, దీనికి మీకు సంబంధం లేదని చెప్పేసి. అప్పుడు మనం హైకోర్టుని అప్రోచ్ అయినాం. హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చినాం. రిట్ పిటిషన్ ఏంటంటే ఈ భూమి మాది కాదని బోర్డు పెట్టిర్రు అని గవర్నమెంట్ మీద మనం దాంట్లో పార్టీ కింద ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్, తర్వాత చీఫ్ సెక్రటరీ ఆఫీసర్, ఓకే, తెలంగాణ గవర్నమెంట్, వీళ్ళని పార్టీ చేసుకుంటా మనం కేసు వేసినాం. కేసు వేస్తే అదే విషయం చెప్తుండే ఇక్కడ. శ్రీమతి పొట్ట పోచమ్మ ఇస్ ప్రెసెంట్లీ కల్టివేటింగ్ ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 254/2. మేము ఇంకా అక్కడే కల్టివేట్ చేసుకుంటున్నాము. హౌఎవర్ ఇట్ హ్యాస్ కమ్ టు నోటీస్ దట్ షీ ఈస్ కరెంట్లీ కల్టివేటింగ్ దిస్ పోర్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ల్యాండ్ ఒరిజినల్లీ మెంట్ టు బి అసైన్ టు హర్. అయితే ఆ భూమి మేము కల్టివేట్ చేసుకుంటున్నాము, కానీ నాకు కేటాయించిన భూమి అది కాదు అని అంటున్నారు అనమాట. ఓకే, ఆ తర్వాత కాదు అని అపాన్ వెరిఫికేషన్ ఆఫ్ హిస్టారికల్ అసైన్మెంట్ రికార్డ్స్ ఇట్ ఫర్ హర్ అసైన్మెంట్. హిస్టారికల్ అసైన్మెంట్ చూసుకుంటే ఇది ఆమెకు సంబంధించిందే, మళ్ళీ పొట్ట పోషమ్మకు సంబంధించింది. Therefore, the present cultivation is consistent with what the assignment should have reflected had the records has been accurately followed at the time. ఈ టైం వరకు ఆమె అక్కడే ఉంది, అక్కడే కల్టివేట్ చేసుకుంటుంది అని చెప్పేసి పంట పండించుకుంటుంది. ఇప్పుడు ఫర్దర్ శ్రీమతి ఇక్కడ మనకు మెయిన్ అనమాట. వంగల సరోజన సుదర్శన్ హ్యాస్ అప్లైడ్ ఫర్ బౌండరీస్ ఫర్ సర్వే నెంబర్ 254/E. 254/E అనే సర్వే నెంబర్ కి బౌండరీస్ చేయడానికి ఆమె అప్లికేషన్ పెట్టుకుంది యాజ్ పర్ పట్టా పాస్బుక్ 22 గుంటల కోసం. బట్ యాజ్ పర్ ద సబ్ డివిజన్ దెర్ ఇస్ నో సబ్ డివిజన్ ఫర్ సర్వే నెంబర్ 254/E. అంటే 254/E అనే సర్వే నెంబరు లేదు, సబ్ డివిజనే లేదు అని అర్థం. రైట్, సబ్ డివిజన్ ఓన్లీ దే హ్యావ్. ఇక్కడ మళ్ళీ ఇది కూడా చెప్పారు, సబ్ డివిజన్ ఓన్లీ ఫర్ ద సర్వే నెంబర్ 254/1
ఎక్స్టెంట్ 3 గుంట 3 ఎకర్స్ కి 3 ఎకరాలకి 254/1 ఉంది. 254 22 గుంటలకు ఉన్నది. ఇది కూడా చెప్పారు. అంటే 254/2 ఉంది, 254/1 ఉంది. కానీ 254/E అనే సర్వే నెంబర్ లేదు డిక్లేర్ చేసేసి సబ్ డివిజన్ లేదని చెప్పేసినారు. ఓకే, ఇంకా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అక్కడ ఆయనకు భూమి లేదన్నట్టే కదా. ఇక్కడ ఈ వంగల సర్వజన అనే వాళ్ళకి ఇక్కడ భూమి లేదు పూర్తిగా అర్థమైపోయింది. అంటే ఎందుకంటే దీని ద్వారా అర్థమైపోయింది. చిన్న లాజిక్ ఓకే, సర్వే నెంబర్ మొత్తం ఉన్నది 3 ఎకరాలు 22 గుంటలు. ఎస్, ఓకే ఓకే, అందులో 3 ఎకరాలు వాళ్ళకు ఉన్నది, 22 గుంటలు మనకున్నది. రైట్, 1 2 2. మరి ఆయనకు ఒక 22 గుంటలు ఉన్నదంటే సర్వే నెంబర్ 254/E ఉంది అంటే భూమి ఏది మరి 3 ఎకరాల 22 గుంటలు మాకుంది, వాళ్ళకు ఉంది. ఓకే ఓకే అని ఉన్నది. సో ఇది వాళ్ళకు భూమి లేదని చెప్తుంది. ఇది అసలు ఒక్కసారి మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయి. 254 ఇప్పుడు 254 అనే సర్వే నెంబర్ లో 3 ఎకరాల భూమి 3 ఎకరాల 22 గుంటలు ఉంటుంది. రైట్, ఓకే ఓకే, ఇక్కడ మొత్తం తీసేస్తాం. రైట్, 3 ఎకరాల 22 గుంటలు. రైట్, 254 సర్వే నెంబర్ మొత్తం టోటల్ ఎక్స్టెన్షన్. రైట్, దాంట్లో బై నెంబర్ దీంట్లో 354/1 3 ఎకరాలు. రైట్, 254/2 20 గుంట 22 గుంటలు. రైట్, మరి 254E కూడా ఉంది, దాంట్లో 22 గుంటలు ఉంది, దాంట్లో 22 గుంటలు ఉన్నది. మరి ఇక్కడ ఉన్న భూమి టోటల్ భూమి 3 ఎకరాల 22 గుంటలు ఇక్కడికి అయిపోయింది. 3 ఎకరాల 22 గుంటలు ఇక్కడికి అయిపోయింది. మరి 2 లో ఈ 22 గుంటలు ఎక్కడి నుంచి ఉన్నది? 254/Eకి సంబంధించిన భూమి ఎక్కడ ఉంది? మరి ఎక్కడ ఉన్నది? దీన్ని ఎవరు డిసైడ్ చేయాలి? మరి లేకుండా వీళ్ళు మెన్షన్ చేసి ఎట్లా దీన్ని ల్యాండ్ ఉందని చెప్పి ఎట్లా ఇస్తారు? సరే, ఇది ఒకటి రెవెన్యూ అధికారుల మాయాజాలం. 2 ఓకే, 2 ఉన్నది 3 ఎకరాల 22 గుంటలు అయితే ఇలా 3 పట్టా పుస్తకాలు ఉన్నాయి. మరి మాకు ల్యాండ్ లేదంటారు అంటే మాకు ఉన్నది అంటున్నారు. ఈయనకి అటుపక్క ఉన్నది అంటారు. ఎటు పక్క చెప్తా చూడు ఇప్పుడు క్లియర్ గా. దీన్ని క్లియర్ చేస్తారా కొంచెం? చేస్తా. ఓకే, అయితే ఇక్కడ మన రెవెన్యూ ఆఫీసర్లు ఏం చేశారంటే బాగా తెలివి ఉపయోగించారు. అధిక తెలివి అంటే వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా ఆఫీసర్లు. వాళ్ళు చాలా మంది ఇట్లా అయితే కేసీఆర్ పంపించింది వాళ్ళ. అయితే వీళ్ళు ఏం చేశారంటే 254/1 సారీ 254 3 ఎకరాల 22 గుంటలు. రైట్, దీంట్లో 254/1 3 ఎకరాలు బిట్టు. ఇక్కడ 254/2 22 గుంటలు. రైట్, వీళ్ళు ఏం చేశారు తెలుసా రెవెన్యూ ఆఫీసర్స్? ఈ భూమి ఇక్కడ లేదు అని అంటున్నారు కదా, ఎందుకు లేదంటున్నారో చెప్తా చూడండి. ఎప్పుడు కానీ డివిజన్ చేసేటప్పుడు ఇది 3 ఎకరాల భూమిని 3కి పంచారు, ఎకరం చొప్పున. ఓకే, అంటే మనకు బై నెంబర్ వేసుకుంటూ రావాలన్నమాట. అయితే 254/1 ముగ్గురికి పంచారు. పంచినప్పుడు ఏం చేశారంటే 254/1 254/2 ఒక నిమిషం 254/3 అని డివైడ్ చేసిరు. రైట్, వీళ్ళకి ఇచ్చినాయి. ఓకే, ఇచ్చినాయి వీళ్ళకి ఇచ్చినాయి. ఇట్లా డివైడ్ చేసి మనకు ఆల్రెడీ ఏముంది 254/2 ఉంది కదా, ఉన్నది. ఈ 3 ఎకరాలలో మీది ఉంది అంటున్నారు, ఇది మనది. ఓకే ఓకే, అర్థమైంది. అయితే యాక్చువల్గా ఏం చేయాలంటే వీళ్ళు రెవెన్యూ అధికారులు 254/1 ఒక పాలు 254/1/2 254/1/3 అనేయాలి. 3 పాలు ముగ్గురికి వెళ్ళిపోయేది. అంటే ఇప్పుడు 3 ఎకరాల బిట్టును 254 1/1 పాలు 1/1 ఒక పాలు 1/2 3 పాలు ఇక్కడ అయిపోతాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని సీరియల్ గా 1 2 3 అనేసి 54/1 2 వేసేసరికి ఇది మా ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ ల్యాండ్ మనల్ని పంపించే ప్రయత్నం చేస్తారు. 254/2 చేస్తున్నారు. ఇది మాయాజాలం కాదు, ఇది అద్భుతం. అతి తెలియగల ఆఫీసర్లు ఈయన ఎవరో
ఇక్కడ కలెక్టర్ ఇది ఆఫీస్ ఆఫ్ ద సబ్ కలెక్టర్ కాటారం నుంచి మహేంద్ర సింగ్ అగర్వాల్ వచ్చింది. సో దాంట్లో ఆల్రెడీ ఇక్కడ 254 ఈఎన్ఏ సబ్ డివిజన్ లేదన్నప్పుడు ఆయనకు భూమి ఎక్కడి నుంచి ఉన్నది అనేది నేను నా క్వశ్చన్ అనమాట. రైట్, దీన్ని కూడా మనం నోట్ దిస్ పాయింట్. ఇంకొకటి వీళ్ళకి భూమి లేదని నిర్ధారించడానికి మనకి ఇంకో ఎవిడెన్స్ ఉన్నది. రైట్, ఇంకో ఎవిడెన్స్ ఏమున్నది అంటే మనం ఆర్టీఐ ద్వారా ఇగో సమాచార హక్కు చట్టము 2005 శ్రీమతి పుట్ట పోషమ్మ భర్త పోచయ్య నివాసం గారపల్లి గారు సమాచారం జారీ చేయడం కోరిన విషయంలో సమాచారం జారీ చేయడం గురించి ఆర్జీదారు శ్రీ పుట్ట పోషమ్మ భర్త పుట్ట పోచయ్య. అయితే ఆర్జీదారు పూతులవాయి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 254/2లో 22 గుంటల ప్రభుత్వ భూమి పట్టా కబ్జా కలదని ఇట్టి భూమిని ఆర్జీదారు 30 సంవత్సరాలుగా కాస్ట్ చేసుకుని జీవిస్తూ అట్టి భూమిలో ఇల్లు కూడా నిర్మించుకొని జీవిస్తున్నామని ఇట్టి భూమి పైన కాటారం పోలీసు అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక రాసినారు. అటు నివేదిక జిరాక్స్ ప్రతిని సమాచార హక్కు ద్వారా ఇప్పించగలరని కోరినారు. రైట్, మనకి ఇది వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇది మనం ఆర్టీఐ ద్వారా తీసుకున్నాం, వాళ్ళు మనకి ఇయ్యలే. రైట్, ఓకే. తీవ్రమైన భూ వివాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పూతలవాయి గ్రామ శివారు 254 దాని యాజమాన్య హక్కుల సమగ్ర నిర్ధారణ మరియు వివరణాత్మకమైన సమాచారం కొరకు విన్నపము చేసిన దాని గురించి స్టేషన్ హౌస్ అధికారి కాటారం పోలీస్ స్టేషన్ గారి లేఖ 2025-24/1 మండల గిరిదవారి కాటారం గారి నివేదిక 21/2/2025 చదువుతున్నాం మనం. దశాబ్ద కాలం నుంచి వెళ్ళి తీవ్రమైన భూ వివాదం నెలకొని ఉంది. ఓకే, ఈ వివాదం తీవ్రమైన శాంతి భద్రతల సమస్యగా మారుతున్నందున దీని గురించి పరిశీలించుకొని ఈ వివాద భూమి యొక్క సమాచారం వివరణాత్మకంగా అందించగలని కోరి ఉన్నారు. ఎవరు కోరిరు? స్టేషన్ అధికారి. ఓకే, ఇటు విషయంలో మండల గిరిదవారి కాటారం గారు విచారణ చేసి పూతలవాయి గ్రామ సర్వే నెంబర్ 254లో మొత్తం విస్తీర్ణం 3 ఎకరాలు 22 గుంటలు ప్రభుత్వ భూమి. ఇట్టి సర్వే నెంబర్లో గతంలో ఓదెల బాలాజీ, ఓదెల సాంబయ్య మరియు వంగల జనార్దన్ గారులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం చొప్పున అసైన్ చేసినారు. మిగతా 22 గుంటల భూమి శివాయి జమబందిగా కలదు. అసైన్మెంట్ చేయబడిన తదుపరి పొడి చేయబడిన నక్ష ప్రకారం సర్వే నెంబర్ 254 3 ఎకరములకు ఒక భాగము మరియు అసైన్మెంట్ చేయబడినది. విస్తీర్ణము మరొక భాగం 22 గుంటలకు ఒక భాగం నక్షయందు ఏర్పాటు చేయబడినది. అంటే ఒక భాగము 3 ఎకరాలకు ఒక భాగం 22 గుంటలకు చేసేసారు అనమాట. ఒక నిమిషం, ఒకటి 3 ఎకరాలకు, ఒకటేమో 22 గుంటలకు. ఓకే, ప్రకారం కలదు. ఓకే, ఇటుపడిన రైట్. సర్వే నెంబర్ 254లో మొత్తం 3 ఎకరాలు 22 గుంటలు. ఇందులో 3 ఎకరంలో అసైన్మెంట్ ల్యాండ్ చేసిన తర్వాత ఇటు సర్వే నెంబర్ మ్యాప్ లో 2 భాగాలుగా ఉన్నది. SDR ప్రకారం, సబ్ డివిజన్ రికార్డ్స్ ప్రకారం సప్లిమెంటరీ సత్వార్లో చేయడం జరిగింది. అనగా 254 విస్తీర్ణం 3 ఎకరాలు 254/2 22 గుంటలుగా చేసి మ్యాప్ లో ఇంప్లిమెంట్ చేసిరు. అనగా పొజిషన్ చూపడం జరిగింది. ఇట్టి విషయంలో శ్రీమతి పొట్ట పోచమ్మ భర్త పోచయ్య హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు 254/2 విస్తీర్ణంలో 22 గుంటలకు స్టేటస్ కో ఇచ్చింది. నక్ష మరియు సబ్ డివిజన్ రికార్డ్స్ మ్యాప్ ప్రకారంగా ప్రస్తుతం పొట్ట పోచమ్మ చేసిన ఇంటి నిర్మాణము మొక్కజొన్న పంట కూడా ఉన్నదల్లా వేసుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ SDR ప్రకారం 254/1లో ఉంది. మనది 254/1లో ఉంది అని అంటున్నారు. ఎట్లా అంటున్నారు అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా, 254/1 అనేది 3 ఎకరాలు. 3 ఎకరాలు పెట్టు, 3 ఎకరాలు. దీంట్లో వీళ్ళు ఏం చేశారు అంటే 254/1 కింద 1 ఎకరం, 254/2 కింద 1 ఎకరం, 254/3 1 ఎకరం, 3 1 ఎకరం. దీంట్లో మనది ఏ భూమి అని కొట్లాడుతున్నాం మనం? మనది 2 అని కొట్లాడుతున్నాం. 254/2 అని కొట్లాడుతున్నాం. వీళ్ళు ఇక్కడ తప్పు చేసారు రెవెన్యూ అధికారులు. వాళ్ళకు పంచేటప్పుడే 1 బయలేసి చేయాల్సిన దాన్ని 1/2 3 వేసేసరికి ఇక్కడ కొట్లాట స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మనం 254/1లో ఉండాల్సిన ఉన్నామని అంటున్నారు. మనం 254/1లో ఉన్నాం. మనం ఉండాలి ఇక్కడ ఉండాలి 254. ఇది ఎవరిది ల్యాండ్? ఆ 3 ఎకరాలు వాళ్ళకే ఉన్నది. ఆ 3 ఎకరాలు వాళ్ళకే ఉన్నది. మనకి ఇళ్ళకి ఎట్లా పోతాం మన భూమి అయినప్పుడు? అవును కదా. సో మ్యాప్ లో ఇంప్లిమెంట్ చేసినారు. అనగా పొజిషన్ చూపించడం జరిగింది. ఇటు విషయంలో శ్రీమతి పొట్ట పోచమ్మ భర్త పోచమ్మ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆర్డర్ 254/2 విస్తీర్ణం 22 గుంటలకు స్టేటస్ కో ఇచ్చింది. ఓకే, అంటే ఇళ్ళకి ఎవరు రావద్దు, ఎట్లా ఉన్న భూమి అట్లే ఉండాలి, వీళ్ళని కల్టివేట్ చేసుకొని ఇవ్వాలని ఆర్డర్స్ మనకి ఇచ్చేసింది. భూమి నక్ష మరియు ప్రకారం పొట్ట పోచమ్మ
చేసిన ఇంటి నిర్మాణం 254 ఒకటిలో ఉన్నదంటున్నారు. 254 ఒకటి ఇది, దాంట్లో ఇది హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సర్వే నెంబర్ 254/2 మోకపై ఉండాలి, కానీ 254 ఒకటిలో మోకపై ఉన్నారు. గౌరవ హైకోర్టు నందు రైట్ WP సర్వే నెంబర్ 254 విస్తీర్ణం దానికి మాత్రమే పెండింగ్లో ఉన్నది అంటున్నారు. అంటే ఇప్పుడు మనం 254 ఒకటిలో ఉన్నమాట, 252లో ఉన్నామంటున్నాడు. మళ్ళీ కన్ఫ్యూజన్ చూడండి ఇక్కడ. మనం 254/2లో ఉన్నాం వాస్తవం. మన భూమి ఎన్ని ఉన్నది అంటున్నారు, 254/1లో ఉన్నది అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, 254/1 మనం కబ్జా చేసినాం అంటున్నాడు. రైట్. సో హైకోర్టు నందు దీనికి స్టే ఉన్నది. శ్రీమతి పొట్టపోచమ్మ గారు వారి రికార్డుల ప్రకారంగా గౌరవ హైకోర్టును ఆశ్రయించగా ద్వారా స్టేటస్ ఆర్డర్ సర్వే నెంబర్ 254/2కు మాత్రమే ఉన్నది. కావున శ్రీమతి పొట్టపోచమ్మ భర్త పోచం గారు పోతులబాయి గ్రామ శివారు సర్వే నెంబర్ 254 విస్తీర్ణ వివరణ కలిగి ఉన్న ఎడల వారు సప్లిమెంటరీ సత్వర ప్రకారం తెలియపరిచిన ప్రకారం హద్దులను కలిగి ఉండవలసింది. కానీ వారు సప్లిమెంటరీ సత్వర ప్రకారంగా సర్వే నెంబర్ 254/1లో 3 ఎకరాలలో మనకు భూమి ఉన్నది అంటున్నారు. సత్వర ప్రకారం అదే కదా, ఈ 3 ఎకరాలలో మాకెందుకు ఉంటుంది భూమి? మనది 254/2లో సో ఇది టోటల్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన యొక్క అంతే. RTI ద్వారా మనం తీసుకున్నాం దీన్ని. దీని మీద తహసీల్దార్ సంతకం ఉన్నది, పోలీస్ స్టేషన్ సంతకం ఉన్నది. రైట్. తగు సమాచారాన్ని సమర్పించడం అనేది. ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ చూడండి. మనం 254/2లోనే ఉన్నాం. అవును. 254/1లో ఉండాల్సిన మనము 254/1లో ఉండాలి వీళ్ళు, కానీ 254 కబ్జా చేసినాం అంటున్నారు. 254/1లో ఉండాలి అని అంటున్నారు. అర్థమైంది. ఓకే. రైట్. ఇలా సర్వే నెంబర్ 251 3 ఎకరాల విస్తరణ కలిగి ఉన్నారు. తగు సమాచారాన్ని సమర్పించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, అసలు అక్కడ ఉన్నదే 3 ఎకరాల 22 గుంటలు, వాళ్ళది 3 ఎకరాలు వాళ్ళకే ఉన్నది, మనది 22 గుంటలు మనకే ఉన్నది. ఈ 254 అనేది దేనికి సంబంధం లేని, బిట్ రైట్. టోటల్ గా ఇది దీనికి సంబంధించిన ల్యాండ్ డిస్క్రిప్షన్. సో ఇది స్టేటస్ కో ఆర్డర్. ఓకే. ఇక మనకు హైకోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చింది కదా. ఆర్డర్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడే ఆర్డర్ కూడా ఒకసారి చూపించబడింది. ఇగో మనం గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ పర్మిషన్ సంబంధించిన తర్వాత ఇది ఇంతకు ముందు మనం చదివినాం ఫస్ట్ వీడియోలో మనం చదువుకున్నాం. సో ప్రజలారా ఒకసారి మీరు గమనించండి, దీనికి సంబంధించింది వీడి భాగాలుగా ఉంటుంది. వీడియో పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది. మీరు పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2 చూడండి. ఎందుకంటే డైరెక్ట్ పార్ట్ 2 చూసారు అనుకో ఏం అర్థం కాదు. అయితే ఈ పొట్ల పోషం ఎవరు, వీళ్ళు ఎవరు, అసలు ఏం అర్థం కాదు. సో మీరు ఫస్ట్ కనుక చూసినారనుకో సెకండ్ వీడియో కూడా అర్థమైపోతుంది. దాన్ని మీరు క్లారిటీ అర్థం చేసుకోండి. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది వీడియో. రెవెన్యూ వాళ్ళు చేసే మాయాజాలం, ఇంతకుముందు VROలు చేసిన తప్పులు, ఇవన్నిటి వల్ల భూములు కోల్పోయే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే మీరు ఇది స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతుంది. భవిష్యత్తులో మీరు ఇట్లా ఉంటుందని కూడా మా స్టూడియోలో మీకు మేము న్యాయం చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాం. రానున్న రోజులలో మేము రెవెన్యూ బాధితుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో మీకు తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ తప్పకుండా మంచిగా అనాలిసిస్ చేసి మీకు తగిన న్యాయం అయ్యే వరకు తప్పకుండా మేము పోరాడతాం ఛానల్ ద్వారా. రానున్న రోజుల్లో ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ కాటారం సబ్ డివిజన్ నుంచి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే దీన్ని ఒక సబ్ డివిజన్ స్థాయిలోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీకు ఏమైనా కేసు ఉంటే మీరు ఛానల్ సంప్రదించవచ్చు. దీని సర్టిఫికేట్ కాపీ ఇది. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ పట్టాదార్ పాస్బుక్ నెంబర్. ఓకే. 34962376 ఖాతా. ఏ ఇయర్లో ఇష్యూ అయింది? 22 సంవత్సరాలు 22 గుంటలకు సంబంధించి డేట్ అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. ఇది మన ఇంటి ప్లాన్. ఇప్పుడు కూలగొట్టారు కదా పోలీసు వాళ్ళు, పర్మిషన్ సంబంధించి. ఇక మనం ఇక్కడ 2011 1998 99 254/2 శివాయి జమబంది. రైట్. ఓకే. అప్పుడు మనం లేము ఇంకా దాంట్లో. ఓకే. 22 గుంటలు, సంవత్సరము 2016 17 పుట్ట పోచయ 2016-17 వరకు
మనం ఉన్నాం పుట్ట దాంట్లో. పోచయ్య తండ్రి పేరు కూడా పోచయ్యనా? కాదు పొట్ట పోచయ్య పొట్ట పోచమ్మ. ఓకే రైట్ రైట్. ఓకే, పోచమ్మ పోచయ్య అని ఉంటుంది అందులో. ఇది 2001 2001. దీంట్లో కూడా శివాయి జమబంద్ అని ఉంటుంది. రైట్. 254 కరెక్ట్ గానే ఉన్నది అసలు. యాక్చువల్ గా 254/2 అనేది అన్నిట్లో పర్ఫెక్ట్ గానే ఉన్నది. కాకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు చేసిన మాయాజాలానికి ఇక్కడ లొల్లులు పెట్టుకుని కొట్లాడబెట్టుకునే స్థాయికి దిగజారింది. అయితే కాటరంలో తెలిసిన విషయమే, ల్యాండ్ల కోసం కొట్లాడుకుంటున్నారు, చంపుకుంటున్నారు. 4-5 అనుకుంటా. పుట్ట పోచమ్మ సొంతం 22 గుంటలు. ఓకే, 376. రైట్. ఏది ఖాతా నెంబర్, సర్వే నెంబర్ కూడా 254. ఓకే. ఇక్కడ 254 తర్వాత నీకు 254 తర్వాత 255 వచ్చింది. 254A 1, 254/2 మనది. మరి 254 తర్వాత 254 ఈ కూడా ఉండాలి కదా. లేదు 255 వచ్చింది డైరెక్ట్. అంటే 254 ఈ లేదన్నట్టే కదా. ఈ 3 ఎకరాలకు సంబంధించి వాళ్ళది ఇది మనది 22 గుంటలు. ఓకే. వాళ్ళు కూడా ఏమంటున్నారు, వంగల జనార్దన్ కానీ వదల సాంబయ్య కానీ మాకు సంబంధం లేదు, అది మీరు చేసుకుంటారు, మీరే చేసుకుని అంటున్నారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే. వాళ్ళతో మాట్లాడినా, పాపం వాళ్ళు మంచిగానే ఉన్నారు, మాకేం అభ్యంతరం లేదు. వానికి ఇంకోటి ఏంటంటే వంగల సుదర్శన్కి ఇవ్వద్దని వాళ్ళు అఫిడవిట్ వేసారు కోర్టులో, పట్ట చేయొద్దని. ఓకే. వంగల జనార్దన్ అండ్ సాంబయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వారసులు ఉంటారు కదా భూమికి సంబంధించి, అసలు ఆయనకు చేయొద్దని అఫిడవిట్ కూడా వేసారు కోర్టులో. 8-9 సంబంధించిన 54/2. అయితే మనకు 2006 నుంచి 2016-17 వరకు మనమే ఉన్నాం. రైట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఆర్డర్ కాపీ 2000 ఇప్పుడు 2025 8వ తారీఖు 8వ నెల 6 సారీ పక్కన రైట్. 2025 రైట్ 6వ తారీఖు 8వ నెల మనకు హైకోర్టు కన్ఫర్మ్ చేసింది ఈ ల్యాండ్ వీళ్ళదే. వీళ్ళకి చెందిన భూమి అని చెప్పి వీళ్ళకి చెందిన భూమి. దీంట్లోకి ఎలాంటి హైయర్ అఫీషియల్స్ కానీ ఎంటర్ కావాలని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఆ తర్వాత మొన్న 9వ తారీఖు 4వ నెల 2026లో వాళ్ళు వచ్చి కూలగొట్టింది. రైట్. వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఉంది, పానీకి పేరుంది, అదేవిధంగా ఎంఆర్ఓ పంచనామాలో ఉంది, ఆర్ఐ రిపోర్ట్లో ఉంది. మిగతా ఇవన్నీ ఉన్నాక కూడా ఇంకా కబ్జానే అంటున్నారు. అయితే మనల్ని తప్పించేసి ఏం కాదు, మనకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వీళ్ళందరినీ మేము పార్టీ చేసి